లక్ష్మణ్ గారు, ఇక్కడ రెండు, ఇప్పుడు చైనా ఎగదోస్తుంది అనుకుంటే మొన్ననే మనం చూసాం, చైనాతో బంగారులాగా ఒక అండర్స్టాండింగ్ కుదిరింది, రెండు వైపులా బలగాల్ని వెనక్కి తీసుకొచ్చేసాం, నా సాధారణ పరిస్థితుల్లో నెలకొన్నాయని పెద్ద ఎత్తున పత్రికల్లో టీవీల్లో గొప్ప దౌత్య విజయంగా మనం చెప్పుకున్నాం. అట్లాగే ఇక్కడ అయితే ఇప్పుడు దిలీప్ గారు చెప్పినట్టు ఉక్కుపాదంతో అణిచివేయలేకపోతున్నారా, లేదు రెండు తెగల మధ్య ఒక సిస్టమేటిక్గా చర్చల ప్రక్రియ ప్రభుత్వం వైపు నుంచి, నాకైతే తెలియదు, మరి నేను ఫాలో కావట్లేదా నాకైతే తెలియదు. అది ఎన్నికల దాకా దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది, కానీ ఆ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు, మళ్ళీ ప్రాణాలు పోతే తప్పితే మనం కూర్చొని మాట్లాడుకోవట్లా. కానీ ప్రభుత్వం అది కాదు కదా, వాళ్ళతో లోతుగా చర్చల ప్రక్రియ, రెండు తెగల్ని ఒక శాంతి ఎస్టాబ్లిష్మెంట్కి, శాంతి స్థాపనకు ప్రయత్నం జరగాలి. అదేమీ జరిగినట్లేదు, ప్రధాని అక్కడికి వెళ్ళలేదు, శాంతి చర్చలు జరగలేదు, నరమేధాన్ని అణిచివేయలేదు, మొత్తానికి ఏమీ తెలియని 2 ఏళ్ల పసిపాప తలా చేతులు నరికేశారు, 7 ఏళ్ల పిల్లోడిని చంపి నదిలో పడేశారు, ఆడవాళ్ళకి కాళ్ళల్లో మేకులు కొట్టి వ్యవస్థలో చేసి మానభంగాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడున్నాం లక్ష్మణ్ గారు? కటారి గారు, అత్యంత హృదయ విదారకమైనటువంటి పరిణామాలు ఈశాన్య భారతదేశం, అందులో సరిహద్దు రాష్ట్రమైనటువంటి మణిపూర్లో కొనసాగుతుండడం అనేది దేశ భద్రతకే ప్రమాదకరమైనటువంటి సంకేతం. మణిపూరు ఘటనలకి విదేశీ హస్తంతో ముడిపెట్టి బాధ్యత నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తే అంతకంటే ఘోరమైనటువంటి తప్పిదం ఇంకొకటి ఉండదు. చైనా మీదనో, మయన్మార్ మీదనో, లేదా ఇప్పుడు బంగ్లాదేశ్, అక్కడ కూడా ప్రభుత్వం మారి రాజకీయ పరిణామాలు పురోగమన దశలో ఉన్నటువంటి పూర్వరంగంలో ఇలాంటి వాటిని చూపెట్టి తమ బాధ్యతను తప్పించుకోలేక ఏవేవో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యను చూడలేమా అనేది ప్రధానమైన సమస్య. 1.5 ఏడాదిన్నరక ఈరోజు మణిపూరు తగలబడుతున్నది. 60,000 మంది జనాభా నిరాశ్రయులైపోయారు. నిరాశ్రయులుగా అయినటువంటి వాళ్ళ సహాయ కేంద్రం నుంచే కుటుంబాన్ని కిడ్నాప్ చేసి పసికందు 8 నెలల పసికందును కూడా ముక్కలు ముక్కలుగా చేసి నదిలో పడేసినటువంటి ఘటనలు. చిన్న పిల్లలు, మహిళలు టార్గెట్ అయిపోయారు. ఎక్కువ మంది వాళ్లే హత్యకు గురయ్యారు. మొత్తంగా 220 మంది ఈ ఏడాదిన్నర కాలంలో హత్యకు గురయ్యారు. ఇటీవల కాలంలో ఈ సిఆర్పిఎఫ్ దళాలు వాళ్లకు ప్రత్యేక భద్రతా దళాలకి ప్రత్యేక హక్కులు కూడా దఖలుపరిచే చట్టాన్ని అమలు చేశారు. నవంబర్ 14వ తారీఖు నోటిఫికేషన్ జారీ చేశారు. అంతకు ముందే కుకీ వాళ్ళని మిలిటెంట్ పేరుతో వాళ్ళని సరే ఎన్కౌంటర్ లో చంపేశారా, ఎత్తుకుపోయి చంపేశారా, చంపడం అనేటువంటిది వాస్తవం. దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు ఖండించినటువంటి దాఖలాలు లేవు, నా దృష్టికి అయితే రాలేదు. దాని తర్వాతనే ఈ రోజు ఈ కిడ్నాప్లు, హత్యలు, మేతీకి సంబంధించినటువంటి కుటుంబాల సభ్యుల్ని ఈరోజు ఎవరి మీదనో ఎందుకు ఎన్పిపిపి వాళ్ళ భాగస్వామ్య పార్టీనే మద్దతు ఉపసంహరించుకొని ముఖ్యమంత్రి వైఫల్యం చెందారు. ముఖ్యమంత్రి శాంతిని పరిరక్షించలేకపోయాడు, ప్రాణాలు రక్షించలేకపోతున్నాడు. ఆయన ఇంటి మీద, మంత్రుల ఇంటి మీద, ఎమ్మెల్యేల పైన తగలబెడుతుంటే, దాడులు చేస్తుంటే ఈ రోజు ఎవరినో విదేశీ హస్తమనో లేకపోతే ప్రతిపక్షాల మీదనో నిందనో వేసేసి తప్పించుకునే ఒక వైఖరి సమర్థనీయమా? మణిపూర్ నేను వెళ్ళినటువంటి రాష్ట్రమే అది. 1990కు ముందు 2-3 సార్లు వెళ్ళాను. అత్యంత సంపన్నమైనటువంటి, శాంతియుతంగా సహజీవనం చేసేటువంటి, మేతీల మధ్య లేకపోతే కుకీల మధ్య, జాతుల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నటువంటి రాష్ట్రం అది. నాగాలాండ్ లో ఇన్సర్జెన్సీ సమస్య ఉన్నది కానీ ఏనాడు మణిపూర్ లో లేదు, ఆ చరిత్ర లేదు గతంలో. మరి ఈ మధ్య కాలంలోనే ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది?
పోయిన ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో రెండింటిని కాంగ్రెస్ పార్టీని గెలుచుకున్నది. అవును. అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, దాని కూటమి ప్రభుత్వం. ఓకే. మరి ప్రజలు ఎందుకు ఇన్నర్ మణిపూర్ లో, ఔటర్ మణిపూర్ లో 2 చోట్ల అత్యధిక ఓట్లు వేసి ఎందుకు గెలిపించారు? ఎందుకు పాలక పార్టీని ఓడించారు? ఆత్మవిమర్శ చేసుకునేటువంటి విఘ్నత లోపించిందా? ఇప్పటికీ ప్రధానమంత్రి గారు లోక్సభలో చర్చ జరిగింది, నిలదీసే ప్రతిపక్షాలు. ఎందుకు ప్రధానమంత్రి వెళ్ళలేకపోతున్నాడు? విదేశాలకు ఇన్నిసార్లు వెళ్తున్నారు కానీ స్వదేశంలో మణిపూర్కి ఎందుకు వెళ్ళలేకపోతున్నారని. వెళ్ళారా? ఇప్పటికైనా వెళ్ళే ఆలోచన ఉన్నదా? ఏంటి వైఖరి? ఈ రోజు ఆ నోటిఫికేషన్, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ఎవరు ఉపసంహరించుకోమన్నారు? మణిపూర్ మంత్రివర్గమే తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది, మీరు ఆ స్పెషల్ పోలీస్ యాక్ట్ ప్రకారం ఇష్యూ చేసిన నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోమని. ఉపసంహరించుకుంటే ఏం జరుగుతుంది అంటే పోలీసు దళాలతో మరింత రెచ్చిపోయేటువంటి కార్యక్రమాలు చేపడతారా? కుకీల పైన, ఇంకొకరి పైన సమస్యకు పరిష్కరించేటువంటి ఆలోచన ఇది. అసలు ఆయన ఎందుకు ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్నారు? ఇంతకాలమైనా ఆయన ఎందుకు తొలగించి ఒక రాష్ట్రపతి పరిపాలన? ఎక్కడ జరిగినా ఒక ఇన్సిడెంట్ జరిగినా ప్రతిపక్షాలు మాట్లాడేది, ఈవెన్ బీజేపీ ప్రతిపక్షం ఉన్న రాష్ట్రాలు కూడా రాష్ట్రపతి పాలన కావాలని. కానీ ఇక్కడ మాత్రం అసలు చర్చ ఉండదు. ఈ రోజు 5 జిల్లాలలో రాష్ట్ర రాజధాని ఇంపాల్కు చుట్టుపక్కల ఉన్నటువంటి 5 జిల్లాలలో, ఇంపాల్ తో సహా ఈస్ట్ వెస్ట్ అన్ని కలుపుకొని అక్కడే పోలీసుల అదుపులో ఉన్నది. అక్కడంతా శాంతి భద్రతలు వాళ్ళ చేతికి ఇచ్చేశారు. ముఖ్యమంత్రి కేబినెట్ వాళ్ళ ఆ నోటిఫికేషన్ ఉపసంహరించమంటున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఏమీ లేదని దాని అర్థం. ఇప్పటికే ప్రత్యక్షంగానో పరోక్షంగానో హోంమంత్రిత్వ శాఖ, కేంద్ర హోంమంత్రిత్వ కనుసన్నల్లోనే పాలన సాగుతున్నది. ఈ రోజు ఆ పరిస్థితే కొనసాగితే ఇంకెంతకాలం? సమస్య దేశ భద్రతకు ముప్పుగా వాటిల్లదా? సరిహద్దు రాష్ట్రం కాదా? అందువల్ల ఆలోచించాలని కోరుతున్నా.